ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి స్టడీ ప్లాన్ గురించి న్యూగా ప్రజెంట్ చేసినటువంటి స్టడీ ప్లాన్ గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. ఒకటి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నేను ఖచ్చితంగా సాధిస్తాను అనే కసితో ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. ఫస్ట్ టైం నేను అప్లై చేస్తున్నా, దీని గురించి నాకు తెలియదు, అయినా కూడా ఇది నాకు పెద్ద అవసరం లేదు అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని ఇగ్నోర్ చేయడం ఉత్తమం. సో నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా కొంచెం కూలంకుషంగా అర్థమయ్యే విధంగా మీరు వింటే కనుక ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాన్ని సాధించడానికి మీకు 100% ఆస్కారం అయితే ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు మార్గాలు చూపిస్తాను. నేను మీకు ఒక దారి మాత్రం చూపించగలను. ఈ దారింట వెళ్ళండి, కంపల్సరీ మీకు ఉద్యోగం వస్తుందని చెప్తాను. సో ఆ దారింట ఎవరైతే ఇండో వరకు వెళ్తారో, మీ డెస్టినేషన్ వరకు ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది. లేదు నేను మధ్య వరకు వెళ్తా, రివర్స్ వచ్చేస్తా, నేను కొద్ది దూరం పోతా, నేను ఆగిపోతా అనుకుంటే జాబ్ రాదు కదా. సో అందుకోసమే ఏదైనా పని చేసేది పర్ఫెక్ట్గా చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదో నామకే వాస్తే నేను చేస్తాను అని అనుకుంటే మాత్రం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండదండి, అదేదైనా కానీ. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు ఛానల్ తరఫు నుండి, అదేవిధంగా జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అందరికంటే తక్కువ ప్రైజ్ మన దగ్గర ఉంది, అందరికంటే ఎక్కువ కంటెంట్ మన దగ్గర ఉంది. అందులో ఉన్నటువంటి ఎస్ఎస్సి జీడీలో ఉన్నటువంటి వీడియోస్ని ఏవైతే మీరు పరిశీలించినట్లయితే అది మీకు సీజన్ లెవెల్లో కూడా మీకు ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడుతుంది. మీ అందరికీ పర్ఫెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఆ రకంగా కంటెంట్ మొత్తాన్ని తీసుకొచ్చాను. సో కొంతమందికి అది ఓకే అనిపిస్తుంది, కొంతమందికి నాట్ ఓకే అనిపిస్తుంది. చదువుకునే వాళ్ళకి ఓకే అనిపిస్తుంది, ఇక చదువుకోవడం కొంచెం కష్టం అనుకునే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా మీరు కొంచెం చదువుకోండి, కంపల్సరీ మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మీరు ఖచ్చితంగా పొందుతారండి. ఒకటి గమనించండి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది నథింగ్ అండి. నేను నిజంగా చెప్తున్నా, నథింగ్. ఎస్ఎస్సి జీడీ ఉద్యోగం అనేది నథింగే. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించి అమ్మో అలా ఉంటుందా, అమ్మో ఇలా ఉంటుందా అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం ఏం కూడా లేదు. దీన్ని సింపుల్గా ఉద్యోగం కొట్టచ్చు. అర్థమెటిక్ నుంచి 20, రీజనింగ్ నుంచి 20, జిఎస్ నుంచి 20, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 20. అంటే టోటల్గా చూసుకుంటే మీకు 80 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 20 క్వశ్చన్లలో అర్థమెటిక్ నుంచి 10, రీజనింగ్ నుంచి 10, జిఎస్ నుంచి 10, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి 10. ఈ రకంగా మీరు స్కోర్ చేసినా కూడా మీకు ఓపెన్లోనే జాబ్ వస్తుంది. నేను చెప్పింది 50% ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే. మీరు సగం చేస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది, ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే మీకు ఇంకేం రావాలి చెప్పండి, మీకు ఓపెన్లోనే జాబ్స్ వస్తాయి. అందుకే మనకు కానిస్టేబుల్ సిలబస్ ఏ రకంగా ఉంది, దీనికి అనుగుణంగా మనం ఎలా చదువుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికీ చాలా మందికి ఒక క్లారిటీ రాలేదు. అలాంటి వారందరి కోసము నేను ప్రజెంట్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తీసుకొచ్చాను. 40 days స్టడీ ప్లాన్ ప్రోగ్రామ్ అనమాట. ఈ 40 days స్టడీ ప్లాన్ ప్రోగ్రాంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మీ అందరికీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సిలబస్ మీద మీకు మంచి అవగాహన వస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు మీరు టెస్ట్ రాసుకుంటూ ఉంటారు కాబట్టి ఎగ్జామ్ మీద కూడా మీకు అవగాహన చాలా క్లియర్గా వస్తుంది. సో మీరు మంచి స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్ని నేను లాస్ట్ టైము ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ యాప్లో ప్రయోగించడం కూడా జరిగింది. అది 100% క్లిక్ అయింది. ఇప్పుడు 100 మందిలో 80 మందికి ఉద్యోగాలు వచ్చి 20 మందికి ఉద్యోగాలు రాకపోతే 80 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవడం ఏమో కానీ 20 మంది మాత్రం మన గురించి బ్యాడ్గా చెప్పుకుంటారు. సో అటువంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోను. సో నేను చెప్పేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి. మీకు దూరంగా ఉన్నటువంటి ఒక గుట్టను చూపెట్టి ఆ గుట్టను దుబ్బుకోండి, అందులో మీకు నిధి దొరుకుతుందని చెప్పాను. సో అందులో 100 మంది పంపిస్తే 80 మంది తవ్వుకుంటా పోయారు, ఇంకా 20 మంది తవ్వుకుంటా అంటే అలసిపోయారు. అక్కడ కలిసిపోయి మనతో కాదురా అని చెప్పేసి రిటర్న్ వచ్చేసారు. రిటర్న్ వచ్చిన వాళ్ళు ఏమంటారు, అక్కడ లేనే లేదు, వీడు అబద్ధం చెప్పిండు, అంత వేస్ట్, ఫ్రాడ్, అంతే ఇంతే అని చెప్పేసి మొత్తం మన గురించి ఏం చేస్తారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. కానీ 80 మంది మన గురించి గొప్పలు చెప్పుకోవడం పక్కన పెట్టండి, బ్యాడ్గా అయితే కామెంట్ అయితే చేయరు. బట్ మీరు చదువుకోవడం, మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే ఎస్ఎస్సి జీడీ ఉద్యోగం ఏంది, మీరు సిపిఓ ఉద్యోగమే కొట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే సెంట్రల్ ఎస్ఐ కొట్టే అవకాశమే మీకు ఉంటుంది అన్నమాట. అటువంటి కంటెంట్ని నేను మీకు ఇస్తున్నా. సో దాన్ని మీరు ఎట్లా చదువుతారు, ఏం చేస్తారు అనేది అది మీ చేతుల్లో ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి మరి స్టడీ ప్లాన్ ఏంటి, ఈ 40 days స్టడీ ప్రోగ్రాంలో ఏముంటుంది అనే దాని గురించి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తున్నా చూడండి. 6వ డేటు 1/1/2024 శనివారం రోజు నుంచి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అదేంటి బ్రో, మీరు మొన్న ఆల్రెడీ జనవరి 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు కదా అనుకుంటే అప్పటి నుంచే. కాకపోతే ఏంటంటే కొంచెం అనుకున్న విధంగా అయితే సెట్ కాలేదు. సో అందుకోసం మేము పర్ఫెక్ట్ టైం టేబుల్ని డిజైన్ చేసి మరి మేము ముంగట ప్రజెంట్ అయితే పెట్టాము. సో 6వ డేట్ నుంచి స్టడీ ప్లాన్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. 6వ డేట్ నాడు డే 1 చూసుకున్నట్టయితే రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనాలజీ, వెర్బల్, అదేవిధంగా ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి మనకు ఒక టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ 2 టాపిక్లకు సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది మీకు. అక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి మీకు అక్కడ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఆ టెస్ట్ రాయాల్సి అయితే ఉంటుంది. ఆ టెస్ట్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది.
ఓకేనా, ఇంగ్లీష్లో తెలుగులో రెండు ఉంటుంది. మీరు ఆ టెస్ట్ రాసిన తర్వాత ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో ఏ రకంగా అడుగుతున్నారు అని చెప్పేసి మీకు అన్ని అక్కడ డిస్ప్లే అవుతాయి. వాటన్నిటిని మీరు ఎగ్జామ్ రాయాలి, మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది కదా, ఆ రకంగా మీరు మాక్ టెస్ట్ రాయాలి. రాసిన తర్వాత ఆ క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీకు వాళ్ళైతే చెప్తారనమాట. సో మీకు ఏమవుతుంది, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో మంచిగా కవర్ అయ్యే విధంగా అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అక్కడ రూపొందించడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఆ క్వశ్చన్స్ అన్ని క్లియర్ కట్గా చూసుకొని క్లియర్ కట్గా నోట్ చేసుకొని మీ మైండ్లో ఎక్కించుకున్నారంటే సరిపోతుంది. ఈజీగా మీరు ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాన్ని కొట్టడం పెద్ద కష్టమైన ఈవెంట్ ఏం కాదనమాట. సో దీన్ని ఈ రకంగా మీరు గట్టిగా ప్రిపేర్ అయితే మీకు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఆర్ఆర్బీ నుంచి కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఆర్ఆర్బీ నుండి కూడా మీరు ఖచ్చితంగా మంచి ఉద్యోగం కొట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, నాలెడ్జ్ అయితే ఎటు పోదు కదా, ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. 6వ డేట్ నాడు నుంచి స్టార్ట్ అని చెప్పినా కదా, 7వ డేట్ నాడు డే 2. 7వ డేట్ నాడు ఏమవుతుంది, జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దాని తర్వాత 8వ డేట్ నాడు సోమవారం ఏముంటుంది, అర్థమెటిక్ నుంచి ఉంది, అరిథమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం సింప్లిఫికేషన్స్ అని చెప్పేసి 3 టాపిక్స్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటటువంటి క్వశ్చన్స్ అని కూడా మీకు అక్కడ కవర్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ 9వ డేట్ నాడు ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ చూసుకున్నట్టు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్పాట్ ఎర్రర్ అని చెప్పేసి, అదేవిధంగా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉంటుంది. మార్క్ టెస్ట్ ఉంటుంది. మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. నేను ఇంత లెంత్గా చేసుకొని వీడియో చెప్పడానికి గల రీజన్ ఏంటంటే ఇండు వరకు చూసే వాళ్ళకు నేను చెప్పేటటువంటి విషయాలని అర్థమవుతుంది. మధ్యలోకి వెళ్ళి చూసి పోయేవాడు అటువంటి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చూసారో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకసారి లైక్ అయితే చేయండి, ఓకేనా, ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు 10వ డేటు 11, 12, 13, 14 ఆ డేట్ వరకు కంటిన్యూ అవుతుంది. 15, 16వ డేట్ నాడు మనకు సంక్రాంతి హాలిడేస్. దాని తర్వాత 17, 18, 19, 20 అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్ ఉంటాయి. అట్లా ఏ డేట్ దాకా ఉంటుంది అంటే మనకు ఫిబ్రవరి 11వ డేట్ వరకు అయితే ఈ మార్క్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిబ్రవరి 11వ డేట్ వరకు మార్క్ టెస్ట్ ఉంటుంది. డే 35 వరకు, డే 36 ఏదైతే ఉందో 12వ డేట్, ఫిబ్రవరి 12వ డేట్ అయితే ఉందో 12, 13, 14, 15, 16 ఈ 5 రోజులు గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ అంటే ఏంది, మీరు ఇన్ని రోజులు నేర్చుకున్నది మొత్తాన్ని అంటే సబ్జెక్టులో మీకు టాపిక్ వైజ్గా మీరు నేర్చుకున్నారు కదా, అప్పుడు మీకు ఏం చేస్తారంటే మీకు టోటల్గా గ్రాండ్ టెస్ట్ మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 20 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఆ రకంగా 80 క్వశ్చన్లతోటి మీకు గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తాము. ఈ 5 గ్రాండ్ టెస్ట్ కూడా చాలా ముఖ్యమైనవి. సో ఈ రకంగా మీరు యొక్క జర్నీలో మీరు పార్టిసిపేట్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు చూడడమే కాదు, వచ్చినా నేను క్లాస్ ఇట్లా కూర్చొని నేను క్లాస్ విన్నా అయిపోయింది అని చెప్పేసి ఇట్లా కూర్చుంటే నడవది. దానికి తగ్గట్టు మనము పని కూడా చేయాలి. దానికి తగ్గట్టు చేసినప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది, ఓకేనా. సో నేను చెప్పేటటువంటి విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైతే పీడిఎఫ్ ఉందో, ఈ పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ని మన జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్లో మీకు అక్కడ అవైలబుల్ ఉంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి వెళ్ళండి. అక్కడ మీకు టెస్ట్ సిరీస్ అని చెప్పేసి కొత్త ఫోల్డర్ కనిపిస్తుంది, టెస్ట్ సిరీస్. అక్కడ దీని ప్రైస్ కూడా 499 రూపీస్ ఉందండి. ఇప్పుడు ఇంత చేసేదానికి 499 అంటే అది ఎక్కువేం కాదు. మనం ఒక సినిమాకి వెళ్ళినా, ఒక చిన్న పార్టీ చేసుకున్న ఆ దెబ్బకి అయిపోతుంది. ఇది మన లైఫ్ కనుకొని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ అనాలసిస్ న్యూస్ ఇది. ప్రతిది ఉంది ఇందులో, మీకు ఏం లేదు, మీరు ఉద్యోగం సాధించడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇందులో. మీరేంది జస్ట్ దీన్ని పర్ఫెక్ట్గా చదువుకోవడం మాత్రమే మీకు కావాల్సింది. సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా కొంచెం అర్థం చేసుకొని అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కోర్స్ కనిపిస్తుంది మీకు ఇక్కడ కోర్స్ ఇక్కడ చూసారా, ఇదే ఫోల్డర్ ఇక్కడ అదే ఉంటుంది అనమాట. దాన్ని మీరు బై చేసుకొని అయితే పెట్టుకోండి, ఇప్పటి నుంచే బై చేసుకొని పెట్టుకోండి. బ్రో 6వ డేట్ నాడు స్టార్ట్ అవుతుందంటే 6వ డేట్ నాడు స్టార్ట్ అవుతుంది. 6వ డేట్ తర్వాత వాళ్ళు ప్రైజెస్ పెంచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పాను ప్రైజెస్ పెంచకండి అని చెప్పేసి, బట్ ఇంత మంచి కంటెంట్ మీకు ఎవ్వరు ఇవ్వట్లేదు. ఏ యూట్యూబర్ కూడా మీకు ఇలాంటి కంటెంట్ ఆస్పిరెంట్ల గురించి ఆలోచించి వాళ్ళకి ఇన్ని రోజులలో కంప్లీట్ అవ్వాలి, వాళ్ళకి ఈ రకంగా మనకు అందాలి అన్న ఉద్దేశంతో మీకు ఎవ్వరు ఆలోచించారు. ఆస్పిరెంట్ తరఫున ఉన్నది ఏకైక ఛానల్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు మాత్రమే. ఇంత ఖర్చుతోటి మీకు ఎక్కువ కంటెంట్ ఇచ్చేది కూడా ఓన్లీ జాబ్స్ అడ్డా తెలుగు మాత్రమే. ఇదొక విషయం అయితే గమనించండి. మీరు ఇప్పటికీ నెగిటివ్గా కామెంట్లు చేసినా కూడా దానివల్ల నాకు ఏం వచ్చేదేం లేదు. ఎందుకు నెగిటివ్ కామెంట్స్ అని అంటున్నా అంటే నీకు 100 మందిలో నాకు 100 మంది కూడా బాగానే ఉండాలి అనాలి అనుకుంటా, కానీ 100 మందిలో ఒక్కరిద్దరు కూడా నా గురించి బ్యాడ్గా చేసినా కూడా నాకు మంచిగా అనిపించదండి. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే నేను ఎవరిని మోసం చేస్తలేను, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పేసి నా తాపత్రయం ఉంటుంది. ఎందుకోసం అంటే ఆ స్టేజ్ నుంచి ఆ కష్టపడుతూనే నేను వచ్చాను, నాకు తెలుసు
ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అని చెప్పేసి నాకు తెలుసు అవన్నీ. అందుకోసం ఎవరికి ఇబ్బంది కలగద్దు, ఎవరికి ఇటువంటి అవకాశాలను ఎంతోమంది వాడుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారని చెప్పేసి వాళ్ళ నుంచి రక్షించడానికి మాత్రమే నేను మీకు ఇటువంటి దారులు అయితే తీసుకొస్తాను. నేను ఇదే కంటెంట్కి 1000-1500 రూపాయలు పెట్టి కూడా నేను చేయొచ్చు. కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు 2000, 3000, 4000 పెట్టి కూడా కోర్సెస్ని అమ్ముతున్నారు. సో అలా అందులో కంటెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. మన దాంట్లోకి వచ్చి కంటెంట్కి చెక్ చేయండి, మీకు ఎంత కంటెంట్ ఉంది, ఇంత తక్కువ తోటి మీకు ఎక్కువ రోజుల కంటెంట్ నేను ఇస్తున్నాను. అదొకసారి మీరు ఆలోచించాలి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజెంట్ ఈ 40 డేస్ ప్లాన్ని కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనైతే బై అయితే చేసుకొని పెట్టుకోండి. 6వ డేట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది 3 months వ్యాలిడిటీ మాత్రం ఉంటుంది. 40 డేస్ తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు అంటే మీకు సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీరు ఆల్మోస్ట్ రివిజన్ మైండ్లో ఉంటారు. కాబట్టి మీరు ఎగ్జామ్ డైరెక్ట్ వెళ్ళేసి మీరు ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాసినా కూడా మీకు సరిపోతుంది అనమాట. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోర్స్ అయితే తీసుకోండి. ఈ కోర్సు ఈ రోజే బై చేయండి. 6వ డేట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 6వ డేట్ నుంచి మనం చూపెట్టాలి, మన జాబ్స్ అడ్డా నుంచి ఇంతమంది కోర్సు తీసుకున్నారు అని చెప్పేసి మనం చూపెట్టామంటే ఇంకా కోర్సు స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ మొత్తంలో మంచిగా మీకు చెప్పడానికి ట్రై చేస్తారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటే క్లాసెస్ అన్ని నడుస్తాయి. ఎవరినో తీసుకొచ్చి చెప్పించినదేం కాదు. మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎస్ఎన్డీస్ వాళ్ళతోనే చెప్పించినటువంటి క్లాస్ అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో పర్ఫెక్ట్ తెలుగు రాష్ట్రంలో టాప్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మీరు క్లాస్ అయితే వినబోతున్నారు. కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకండి, తొందరగా కోర్స్ అయితే తీసుకోండి. ఈ 40 డేస్ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అయితే అయిపోండి. ఇదన్నమాట. ఎవరైతే ఇండు వరకు చూసారో వీడియోని, ఇండు వరకు చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఇండు వరకు నేను చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇండు వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని కూడా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నువ్వు ఇప్పటివరకు బుక్ తీసుకొని చదువుకున్నా, నువ్వు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా, కానీ ప్రజెంట్ దీన్ని తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సో ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ రకంగా ఉందని చెప్పేసి మీ అందరికీ ఒక అవగాహన అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కోర్సు తీసుకోండి. సో ఒక్కరోజు మనం కూర్చుంటే అయిపోతుంది, ఒక్కసారి సినిమాకి పోతే అయిపోతుంది. ఇదొకటి ఆలోచించి మీ లైఫ్కి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా అని చెప్పేసి తీసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధిస్తాను అనుకునే వాళ్ళు మాత్రమే, దయచేసి నేను చెప్తున్నాను, టైంపాస్ వాళ్ళు మాత్రము నా దగ్గరికి రాకండి. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ప్లేస్ అయితే లేదు. సో ప్రిపేర్ అయితే నేను ఉద్యోగం సాధిస్తాను అనుకునే వాళ్ళు మాత్రం రండి, వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇంటి వరకు చూస్తే కనుక ఇంటి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్, అదేవిధంగా వీలైతే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్దనుకుంటే కంపల్సరీ మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.